గలవాడా నీ పాదాల కొందనాలు, జాలి గలవాడా నీ పాదాల కొందనములు తండ్రి. ఈ యొక్క దేవా తండ్రి, ఉదయకాల సమయంలో ఈ విపత్కరమైన వాతావరణ పరిస్థితుల్లో దేవా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మమ్మల్ని సమకూర్చిన విధానముకై నీకు వందనములు. అనేక మంది లేని తరుణం అవకాశం మాకు ఇచ్చేవి నీకు వందనములు. పరిశుద్ధ నిలబడిన ఈ స్థలములో ఐగుండి నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హతలు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. కరెంట్ని విద్యుత్ అంతరాయం లేకుండా మాకు కరెంటు సరఫరా కూడా మీరు దయచేసి బలపరచు. లైవ్ ద్వారా అనేక ప్రాంతాల వారు, మరి ముఖ్యంగా మాచవరపాలెం సంఘం వారు వాక్యం విన్నాయి ఉన్నారు. వారికి కావలసిన వాక్యం, ఇక్కడ కావలసిన వాక్యం, లైవ్లో వాక్యం ఉంచిన వారికి నీ దివ్యమైన వాక్యములు అందించి బలపరచుము. నేను ఆ పాపుల ప్రధాన పరిశుద్ధులు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నోటిగా నీ బోరగా వాడుకొనుము తండ్రి. నన్ను పూర్తిగా నీ సిలువ చోటును మరుగుపరచుము దేవ. నా మాటలో నా జ్ఞానం కాదు, నీ మాటలు నీ జ్ఞానం మీరు దయచేసి బలపరచు. ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు, ఎలా మొర్రపెట్టాలో మాకు నేర్పించు, ఎలా ఆరాధన చేయాలో మాకు నేర్పించుము తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధనకై నీకు వందనము, జరగబోయే ఆరాధన అంతట్లో కూడా మీరే నాయకమైన నడిపించు. సౌండ్, పిక్చర్ క్లారిటీ స్పష్టంగా ఉండటకు సహాయం దయచేసి దీనిని దేవా తండ్రి చేయించిన పరిచయం చేయించిన బిడ్డల హస్తముల వారి జ్ఞానం మీరే దేవా హెచ్చించి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్యమైన ముందు 81వ పాట పాడుకుందాము. ఆఖరి శరణం పాడినప్పుడు లేచిపడదాము. లేకమన్నప్పుడు అనేక మంది లేవలేకపోతున్నారు. దయచేసి అందరూ నిలబడాలి. ఆరాధన అంటే చెప్పినట్లుగా మనం వినాలి. కనుక ఇక్కడ దేవుని సేవకులు కానీ ఎవరు నిలబడి ఇక్కడ చెప్పినప్పుడు మీరు విని దాని ప్రకారం మీరు నడుచుకుంటే మీకు దీవెన. కనుక ఆఖరి శరణం పాడినప్పుడు లేచి నిలబడదాం. 81వ పాట. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. సౌండ్ పెట్టలేదు. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. లేలేము సోదరుడా నిద్ర నుండి ప్రకటింపను యేసు నామమును. లేలేము సోదరుడా ప్రకటింపను యేసు నామమును. సోమరియేలా నిద్రి ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడము కాటి తయారగుమ. పరిశుద్ధాత్మ కవచము నీ నడము కాటితం. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయ
లోకరక్షణకై ప్రభు యేసు విఖత నరదించెను ఈ ధరకు. లోకరక్షణకై ప్రభు యేసు విఖత నరదించెను ఈ ధరకు. వెలుగును మనకు నీచెను తన స్తుతులను పాడెడు సమం. వెలుగును మనకు నీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే. సిలువను మోసిలో తల క్రిందలు చేయు పాతాళమునకు కొనిపోయిడిని. పాతాళి ధను విడనాడమిక. పాతాళమునకు కొనిపోయిడిని. పాతాళి ధను విడనం. సిలువ మర్మము నెరుగు కొనికెడ సమయము కాదిది. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. రక్షింపబడుట కాశించినచో పశ్చాత్తాపడుమి. కలుషాత్ముండ కడవేలని కడమాని తీర్పు. కలుషాత్ముండ కడవే కనమాని తీర్పు సమ. సిలువను మోసి లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. జీవము గల దేవా, నీ ఘనమైన ప్రార్థనలకు వందనములు. నీ సహాయం మాకు దయచేయము తండ్రి. నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని దిద్దండి, సరిచేయండి ప్రభా. ప్రార్థనాత్మ చేత మమ్మల్ని దర్శించండి దేవా. నీ వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలిగేదేమో మాకొక్కరికి మీరు దయచేయండి ప్రభా తండ్రి. సోమరేలను ఎదిరించేది ధరను లేపేడు సమయం ఇదని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. నీ వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించుము దేవా. ఎన్నో పర్యాయములు వాక్యం వింటున్నాము, కానీ వాక్యమేక గ్రహం మాకు రావటం లేదు. ఐక్య విచారములు ధనమోత్సములు వాక్యములు అణిచివేయనట్లుగా ఎక్కడ దేవా వాక్యములు అణిచివేయకుండా నీ శక్తి నేను మేము పొందగలట కృప దయచేసి భద్రపరచుము దేవా. కరెంటుని కూడా మాకు దయచేయము. వాతావరణం అంతని కూడా మాకు అనుకూలపరచుము. విపరీతమైన వాతావరణం వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా సహాయం దయచేసి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అని అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తులో మీ అందరికీ వందనములు. లైవ్లో వాక్యం వింటున్నా ఆయా ప్రాంతంలో ఉన్న వారికి, మరి ముఖ్యంగా మా చేరపాలెం సంఘానికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25 అధ్యాయం 1 వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి
నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యముకు వెళ్ళెను. కర్మెలోని మోయేనందును ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతడికి 3,000 గొర్రెలను 1,000 మేకలు ఉండెను. అతడు కర్మెలో తన గొర్రెల బొచ్చును కత్తిరించుటకై పోయి ఉండెను. సరిపోతుందండి. ఇక్కడ సమూయేలు ప్రవక్త చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనికి సౌండ్ కట్టండి. సమూయేలు ప్రవక్త చనిపోయినప్పుడు ఇశ్రాయేలు వారందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు. ప్రవక్త చనిపోయినప్పుడు ప్రజలు ప్రలాపించారు. ఎందుకు ప్రవక్త చనిపోతే ప్రజలు ప్రలాపించారు? ప్రవక్త వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? లోక సంబంధంగా ఎలాంటి ఉపయోగము ఉండదు. కానీ ఆత్మీయంగా ప్రవక్త ఉన్నంతసేపు దేశంలోని పరిస్థితులను, రాబోయే పరిస్థితులను ఆయన తెలియజేస్తాడు. దీర్ఘదర్శి అంటారు తమిళ్లో. తెలుగులో కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో, కొన్ని తర్జుమాలో దీర్ఘదర్శి అని రాయబడి ఉంది. కానీ కొన్ని దగ్గర ప్రవక్త అని రాయబడుతుంది. ప్రవక్త అన్న దీర్ఘదర్శి అన్న ఒకటే. కనుక ఈ ప్రవక్త, ప్రాఫిట్ ఈ యొక్క ఉద్యోగము లేక పని, అతనికి దేవుడిచ్చిన పని ఏంటంటే దేవుడు ఏంటి జరగబోతుందో దేవుడు ఆయనకి ముందుగా బయలుపరుస్తాడు. లేకపోతే ఫలానా వ్యక్తి ఈ తప్పులోని ఉన్నాడు, అతనికి వెళ్ళి నువ్వు సరి చేసుకోమని చెప్పు. సరి చేసుకుంటే సరి చేసుకోకపోతే శిక్ష ఉంటుందని కూడా దేవుడు చెప్పమని ప్రవక్తలకు ఆజ్ఞాపించాడు. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమూయేలు ప్రవక్త చనిపోయాడు. తర్వాత ప్రవక్త ఎవరు? నాతాను. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకము చేస్తే నాతాను ప్రవక్త వచ్చి దావీదును సరి చేశాడు. దావీదుని సరి చేసిన వాడు ఎవరు? నాతాను ప్రవక్త. దావీదుని అభిషేకించిన వాడు సమూయేలు ప్రవక్త. ఇప్పుడు ప్రవక్త చనిపోయాడు, ప్రజలందరూ ప్రలాపించారు. అయితే అక్కడి నుంచి దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? కర్మెలులోని మాయామనందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. భాగ్యము అంటే అతడు మంచి డబ్బులు, ఆస్తి, ప్రావీణ్యం ఉన్నవాడు. ఇతడు ఏం చేస్తున్నాడో చూద్దాము. అతడు కర్మెల్లో తన గొర్రెల బొచ్చును కత్తిరించుటకై పోయి ఉండెను. మనకుండే గొర్రెలు తింటాక పనిచేసే గొర్రెలు, మనం దగ్గరుండే గొర్రెలు తింటాకే వాడుతారు. కానీ మనకి చలికాలం వచ్చినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఏం చెప్పండి? చలి బనేలు. నాకు తెలుగు వచ్చేది, ఇంగ్లీష్ రాదు. స్వెటర్ అంటున్నారు, మంచిది. స్వెట్ అంటే ఉక్కను కలిగి. స్వెట్ అంటే ఏంటి? చెమట పుట్టించేదాన్ని స్వెటర్ అంటారు. ఉక్కను, వేడిని, వెట్టను కలిగించేది చలి బనేలు, లేకపోతే గొంగలి, లేకపోతే రగ్గు. ఇంకా దానికి అనేక రకమైన పేర్లు ఉండవచ్చు. ఇవి గుర్తుకు వస్తాయి మనకి. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రెబొచ్చులోంచి వచ్చేదే ఈ ఉల్లు. ఇదివరకు రోజుల్లోని ఇంట్లో స్త్రీలు కూడా 2 పుల్ల ముక్కలు లాంటి నీడిల్స్ పట్టుకుని అల్లేవాళ్ళు. ఏంటి? మఫ్లర్ పైన కట్టుకోవడానికి. ఇప్పుడు కూడా
గర్భిణీ స్త్రీలు లేకపోతే పురటాలు కూడా చెవులోకి గాలి వెళ్ళిపోకుండా కట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందో కొంతమందికి తెలియదు. ఇవన్నీ గొర్రె బొచ్చులోంచి వస్తాయి. ఊని అంటారు తెలుగులో. ఈ గొర్రె బొచ్చు వ్యాపారము కొన్ని వేలలోని లక్షల్లోని జరుగుతుంది. నేటికి కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చేదంతా డూప్లికేట్. కొన్ని దూదులు మనం పరుపులో ఇదివరకు ఒరిజినల్ దూది పెట్టేవారు. ఇప్పుడు అన్నీ గుడ్డ మొక్కలే పెడుతున్నారు అందులో కదా. అన్నిటికీ కూడా దూది పెట్టడం లేదు. ఆ రీతిగా ఈ గొర్రెలు బొచ్చును కత్తిరించకపోతే గొర్రెకు ఈపి మీద ఉన్న బొచ్చు దాని వెంట్రుకలు బరువై నడవలేక భారము చేత వెనక్కి తిరిగి పడితే కడుపులో ఉన్న పేగులు వచ్చి దాని ఎక్కడికి అంగిటి దగ్గరకు వచ్చినప్పుడు గొర్రె 12 నిమిషాల్లోని 12 సెకండ్లలో కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉంది. కనుక వ్యాపారము కోసము దాని బరువు తగ్గించడం కోసము గొర్రెల వ్యవసాయం, గొర్రెల వ్యాపారము, గొర్రెల కాపరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏటా ఏం చేస్తారంట, గొర్రె బొచ్చును కత్తిరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు భాగ్యవంతుడు అని పేరు మాత్రమే. భాగ్యము అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? భాగ్యమ్మ, భాగ్యారావు అని ఇలాంటి పేర్లు పెట్టుకుంటే సరిపోదు. ఎవరికైనా అలాంటి పేర్లు లేవు కదా, నా కోసం చెప్తున్నారు అనుకోవచ్చు. ఉన్నారా ఎవరు? ఓకే, మంచిది. సరే, ఈ భాగ్యము అనే పేరు చాలామందికి నేను చూస్తూ ఉన్నాను. పేరుని విమర్శించడం లేదు, కానీ ఇతడు కూడా భాగ్యవంతుడు అనే ఒక గుణలక్షణము అని బైబిల్ చెప్తా ఉంది. అయితే అతని పేరేం పేరంట? అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. తర్వాత ఈ స్త్రీ సుబుద్ధి అయి, సరిగా చదవండి, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి యుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటవాడును దుర్మార్గుడునై యుండెను. చూడండి, ఇద్దరు భార్యాభర్తల గురించి బైబిల్ చెప్తా ఉంది. భర్త పేరు నాబాలు, భాగ్యవంతుడు. కానీ క్రియలను బట్టి చూస్తే అక్కడ ఏముంది? చర్యలు అంటే అతని ప్రవర్తన, పేరుకు తగిన ప్రవర్తన. చర్యను బట్టి చూడగా నాబాలు మోటవాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. కాలేబు అంటే ఎవరు? యెహోషువ కాలేబు కలిసి సేవ చేశారు మోషే తర్వాత కాలంలో. ఆ సంతతిలో నుంచి వచ్చిన వాడే. చూడండి, మనం అనుకోవచ్చు, చాలామంది అంటారు మీ నాన్న చాలా మంచోడయ్యా. నీలో మీ నాన్న బుద్ధులు ఒకటి కూడా లేవండి. మీ తాత చాలా మంచివాడు, మీ తాత ఈ గ్రామానికి ఉపకారం చేశాడు, మా ఇంటికి ఉపకారం చేశాడు, కానీ నీలో గుణలక్షణములు లేవు. కాలేబు, యెహోషువ, మోషే తర్వాత పరిచర్య చేశారు, కానీ నాబాలులో ఆ పరిచర్య గుణము లేనట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అతడు మొరటివాడును దుర్మార్గుడు. పేరు మాత్రము నాబాలు భాగ్యవంతుడు. అతని భార్య ఎలాగుందంట? సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అతని భార్య సుబుద్ధి గలది, ఇతడు దుర్మార్గుడు. ఒక ఎద్దుకి ఒక గాడిదకి లంకి గడితే ఎలాగుంటుంది? అలాగుంది పరిస్థితి. కానీ తప్పుదా? భర్త ఎంత మూర్ఖుడైనా ఈమె సుబుద్ధి కలదు కనుక కాపురం చేస్తూ ఉంది. అయితే చరిత్రలోనికి వెళ్తే 4వ వచనము, నాబాలు గొర్రెబొచ్చు కత్తిరి వేయుచున్నాడని అరణ్యమందున దావీదు విని, దావీదు పనివారిలో 10 మందిని దావీదు పిలిచి వారి ఆ 10 మందితో ఇట్లా నేను, మీరు కర్మేలునకు
నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడగండి. దావీదు ఎక్కడున్నాడంట? అరణ్యములో ఉన్నాడు. దావీదు అరణ్యములో ఉన్నప్పుడు అదే ప్రాంతంలోని నాబాలు ఏం చేస్తున్నాడు? గొర్రెబొచ్చు కత్తిరిస్తా ఉన్నాడు. గొర్రెబొచ్చు కత్తిరించేటప్పుడు అనేక మంది పనివాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే గొర్రె మనం మంగళ షాప్లోకి వెళ్తే, బార్బర్ షాప్లోకి వెళ్తే ఆడు మెడ తిప్పుతాము, వంచితే వంచుకుంటాం. గొర్రె అలా చేస్తుందా? తెగ తిరిగేస్తుంది. కనుక గొర్రెను పట్టుకోవాలి ఒకడు గట్టిగా. ఏమాత్రము గొర్రెను బొచ్చు కత్తిరించేటప్పుడు దాన్ని వదిలేరా, అది ఎలాగ పరిగెత్తుందో తెలియదు కనుక దానికి ప్రమాదము. కత్తిరించేవాడు, శారము చేసేవాడు, ఆ ట్రిమ్మర్ తీసుకుని దానికి శారము చేసేవాడు గబుక్కుని అది ఎగిరినప్పుడు దానికి గుచ్చుకుని రక్తం వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక గొర్రె బొచ్చును కత్తిరించేటప్పుడు అనేక మంది పనివారు అక్కడ పని చేయాలి. కనుక దావీదుకి ఇది వినబడింది. మేము అరణ్యములో ఉన్నాము కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాబాలు దగ్గరికి వెళ్ళండి, అతను గొర్రెబొచ్చు కత్తిరిస్తా ఉన్నాడు, వెళ్ళి నా పేరు చెప్పి కృష్ణ దావీదు మీ దగ్గరికి పంపించాడు. మీరు బాగున్నారా? ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉన్నారు? ఈ ఏట ఎంత గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నారు? గొర్రెబొచ్చు కత్తిరించడానికి ఎంతమంది పని వాళ్ళు పెట్టారు? మీదంతా ఎలాగుందని కుశల ప్రశ్నలు నా పేరట అడగమని దావీదు దగ్గరున్న 10 మంది సేవకులను పిలిచి దావీదు నాబాలు దగ్గరకు పంపిస్తే 6వ వచనము, ఆ భాగ్యవంతునిలో నీవును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమగునుగాక ఈ అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించుచున్న వారును సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారు ఏమీయో పోగొట్టుకొనలేదు. జాగ్రత్తగా వినండి, తర్వాత చదువుకుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్. ఇక్కడ మనము చూసినట్లయితే ఇప్పుడు దావీదు వర్తమానం పంపాడు. అయ్యా, మీరు గొర్రెల కాపర్లు మేము అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు మా పక్కనే ఉండి ఏం చేస్తున్నారు? గొర్రెలు కాసుకుంటున్నారు. వాళ్ళకి ఏ అపాయం మేము తలబట్టలేదు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేదు, వాళ్ళకి ఏ హాని చేయలేదు. వాళ్ళని క్షేమముగా అయ్యో ఈ ప్రజలు ఎవరు ఇక్కడ గొర్రెలు కాసుకున్నారు, అరణ్యములో ఉన్నారని మేము వాళ్ళకి ఏం చేసాము? సహాయము చేసాము. దానిని బట్టి మీరేం చేయాలి? మా కొంత ఉపకారము చేయండి. మేము అరణ్యములో ఉన్నాము కనుక మా సేవకులు 10 మంది పంపిస్తున్నాను. ఈ 10 మందికి నీకు నచ్చినట్లుగా నువ్వెంత చేయగలవో అంత ఆహారము మాకు పంపించమని దావీదు తన 10 మంది సేవకులనిచ్చి నాబాలు దగ్గరికి పంపించాడు. అయితే 8వ వచనం, నీ పని వారిని నువ్వు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నీ పనివారికి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడనే దావీదునకును ఇమ్ము. ఎప్పుడు వచ్చారంటే శుభదినము. ఏం శుభదినం? శుభదినం అంటే ఏంటి? శుభదినం అంటే ఇతను ఏం చేస్తున్నాడు? గొర్రెలు కత్తిరించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెబొచ్చు కత్తిరిస్తుంది. ఒక శుభదినం. కోతగా వస్తున్నామండి ఈవేళ. శుభదినమా చెప్పండి? కోతగా వస్తున్న శుభదినమా కాదా చెప్పండి? శుభదినమే. కోత కోసే వారికి కొంతమంది భోజనాలు కూడా పెడతారా పెట్టరా? మంచి చీకును పలవేసి ఏంటంటే, అయ్యో ఈ దినము మా పంట మంచిగా రావాలి అంటే ఈ పని చేస్తున్నా, ఈ కోతకు వస్తున్నా ఎవరు కూడా సొనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. అంటే కొంచెం ఏదో భోజనం వాళ్ళకి పెట్టాలి అనుకుంటాం. అది ఒక శుభదినము. ఒకవేళ కొంతమంది వ్యవసాయం కాదు, కొంతమంది చెరువులు చేస్తూ ఉంటారు, చేపలు పడుతూ ఉంటారు, రొయ్యలు ఫలానికి వచ్చినప్పుడు లాగుతూ ఉంటారు. అప్పుడు కూడా వలలాగే వాళ్ళందరికీ ఏం చేస్తారు? మంచిగా భోజనము పెడతారు. వలలాగిన వాళ్ళందరికీ ఒక్కొక్క చేప ఇచ్చి కూడా పంపిస్తారు కొన్ని దిక్కున్నాం.
కనుక ఇదంతా శుభదినమునకు సూచన. ఇప్పుడు వ్యవసాయంలో మనకు తెలుసు కాబట్టి కోత శుభదినము. చేపల వ్యాపారము, రొయ్యల వ్యాపారంలో చేసే వాళ్ళకి వాళ్ళ వల లాగినప్పుడు, దాని పట్టుబడికి వచ్చినప్పుడు, దాని అమ్మకానికి వచ్చినప్పుడు అది వాళ్ళకి శుభదినము. అలాగే పత్తి వ్యాపారం చేసే వాళ్ళకి ఆ పత్తి పోగేసి కాటా వేసినప్పుడు శుభదినము. లేకపోతే జొన్న పొత్తులు, జొన్న కండెలు ఆ వ్యాపారం చేసే వాళ్ళకి బస్తాలు లాటు ఎత్తి దాని వ్యాపారంలోకి అమ్మినప్పుడు అది శుభదినము. ఇతనికి నాబాలుకి ఏంటి శుభదినం అంటే గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడు. అతను మంచిగా టన్నులు గొర్రె బొచ్చును మూటలు కట్టి అమ్మినప్పుడు అతనికి విస్తారమైన డబ్బు వస్తుంది. ఈ శుభదినమందు మేము మీ ఇంటికి వచ్చాము. ఈ పండుగ వాతావరణం మీకు వచ్చాం గనక మా పని వారికి, నా పని వారికి నాకును నీకు తోచినట్లు ఏదో ఒకటి చేయమని దావీదు వారికి చెప్పాడు. ఊరికినే మాకు చేయవద్దు, ఏదో మీరు శుభదినం గనక మేము వచ్చాం గనక అని ఏదో అడుక్కున్నట్లుగా అడుక్కోవట్లేదు. కానీ దావీదు అరణ్యమందు ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మనము అడుక్కునే వాళ్ళని చూస్తాం. వచ్చినప్పుడు ఏం చెప్తారు? పండగ పూటమ్మా వచ్చామమ్మా అంటారు, అనరా? శనివారం పూటమ్మా భిక్షమేయమ్మా, మీకు ఆడపిల్ల పుడతారమ్మా, మీకు మగపిల్ల పుడతారమ్మా అని వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా పొగడతారు. పండగ పూటమ్మా పంపించకమ్మా, అయ్యో పొద్దుటే వచ్చావమ్మా, నీ ఇంటికే మొదలు వచ్చావమ్మా, నువ్వు కాదంటే నాకు ఎక్కడా దొరకదమ్మా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రీతిగానే దావీదు ఏదో భిక్షాటనము చేయట్లేదు, కానీ దావీదు నాబాలు యొక్క గొర్రెలను అతనితో పాటు వాళ్ళ గొర్రెల కాపురం ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేశాడు? ఉపకారము చేశాడు. ఎందుకు దావీదు ఉపకారం చేశాడు? దావీదు ఆశించి ఉపకారం చేశాడా? లేదు. ఎందుకంటే దావీదు పుట్టుకతోటి ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపర్లకి ఎలాంటి బాధలు ఉంటాయో దావీదుకి బాగా తెలుసు. దావీదు గొర్రెలు ఎలా కాశాడో తెలుసు. తండ్రి గొర్రెలు ఎలాగో మందను కాశాడో తెలుసు. ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, గొర్రె పిల్లలు ఎత్తుకుపోతా ఉన్నప్పుడు దావీదును వాటి కాశాడు. వాటి శ్రమ ఏంటో, వాటి బాధ ఏంటో, వాటి ఎలాగ కాయాలో, అవి ఎలాగ మాటలు దావీదుకు బాగా తెలుసు గనక అయ్యో వీళ్ళ గొర్రెల కాపర్లు. పూర్వము నా పరిస్థితి కూడా అదే. పూర్వం నేను కూడా గొర్రెల కాపరిని కనుక ఈ గొర్రెల కాపరికి ఏ హాని చేయకండ్రా, మీకు నైస్తూ వచ్చినట్లు ఆ గొర్రెల కాపర్లు ఎవరియో నాకు తెలియదు, కానీ వారికి మంచిగా మీరు ఆదరణగా ఉండాలని ఆజ్ఞాపించాడు. తర్వాత కొంతకాలానికి తెలుసుకున్నాడు అది నాబాలు యొక్క గొర్రెలు అని. కనుక మేము ఎలా ఉపకారం చేస్తాము? ఈ అరణ్యంలో మీకు ఉట్టప్పుడు మేము రావట్లేదు, నీకు డబ్బులు వచ్చేటప్పుడు వస్తా ఉన్నాం కనుక మాకు చేయమని చెప్తే నాబాలు ఏమన్నాడు చూద్దాము. 10వ వచనము. అనేకులున్నారు, నేను సంపాదించుకున్న అన్నపాలములను నా బొర్రె కత్తిరించు వాని కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తుగా ఎరగిన వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివాడు వెనుకకు తిరిగి అతని ఈ మాటలన్నీ దోవన పట్టుకుని పోయి నాబాలు యొక్క మాటలన్నీ దావీదుకు తెలియజేసిరి. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచి పనివారు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లా నేను దావీదు అంతటి వరకు ఎలా మాట్లాడాడు? ఒక మృదువైన స్వరంతో మాట్లాడాడు. కానీ నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడకు మడతకు వాడికి నేను ఇచ్చేస్తానా? ఈ బొర్రెకు కత్తిరించు వారికి నేను అందరికీ భోజనాలు, పశుమాంసము అంత ఏర్పాటు చేశాను. ఎవడో తెలియని వాడికి నేను ఎందుకు భోజనము పెట్టాలి? అదే విషయము దావీదు అనుకుని ఉంటే
అదే రీతిగా దావీదు ఆలోచించి ఉంటే అరణ్యములోని నాబాలు యొక్క గొర్రెల కాపలకు క్షేమంగా ఉంటారా? ఉండరు. నాబాలు ఎవడో దావీదుకి నిజంగానే తెలీదు. కానీ దావీదు అందరికీ తెలుసు. ఎలాగ తెలుసు? దావీదు అప్పటికి ఇంకా రాజు అయ్యాడా? ఇంకా రాజు కాలేదు. కానీ ఇంకా ఆ పరిపాలన భాగములోకి దావీదు రాకపోయినప్పటికీ గొలియాతు మీద యుద్ధము చేశాడు గనుక యోధా వారును ఇశ్రాయేలు వారును ఏమంటున్నారంటే, దావీదునకు 10,000 సౌలుకు 1,000 కొలదని ఆర్భాటము చేసినప్పుడు ఆ దేశమంతటికి దావీదు అందరికీ తెలిసిపోయాడు. ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి టీవీ ఛానల్లో స్క్రోలింగ్ వస్తుంది. దావీదు ఒక వడిసెల పట్టుకున్నాడు, ఈ వడిసెలతో కొట్టాడంట. ఎవరిని? గొలియాతుని. అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాడు అరణ్యంలో ఉన్నప్పుడు, దావీదు ఎవడు? దావీదు గురించి నిజంగా తెలిసే మాట్లాడతాడు, తెలియక మాట్లాడతాడు? తెలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నాబాలు మొరటివాడు. ముందుగా చదువుకున్నట్లుగా అతడు దుర్మార్గుడు. కొంతమంది ఎంగిలి చేతుడు ఏం కొట్టరంట? కాకిని కొట్టరంట. ఎంగిలి చేతికి ఎన్ని మెతుకులు ఉంటాయి? మహా అయితే ఒక 20 మెతుకులు ఉంటాయేమో కదా. దానితో ఒకవేళ కాకిని కొడితే ఆ 20 మెతుకుల చేత కాకి ఏమైపోతుంది? బ్రతికేస్తుంది. కనుక కాకిని కూడా కొట్టరు. అలాంటి వాడు ఎవడు? నాబాలు. దావీదు ఎవడు? అయ్యో, నేనెందుకు ఇవ్వాలి? నేను మాంసం తయారు చేశాను, మంచి రొట్టెలు తయారు చేశాను. ఎవరి కోసం తయారు చేశానంట? నేను బొచ్చు కత్తిరించే వారి కోసం తయారు చేస్తే ఇది ఎవరికి ఇవ్వాలంట? దావీదుకి ఇవ్వాలంట అని ఆర్భాటము చేస్తా ఉన్నప్పుడు దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చి, నేను కత్తి పట్టుకుంటాను, మీరు కత్తి పట్టుకోండి 400 మంది బయలుదేరుతా ఉన్నప్పుడు ఆ వార్త ఆ నోట ఈ నోట చేరి ఎవరికి వచ్చింది? నాబాలు భార్య అయిన అబీగయలకు వినిపించింది. నాబాలు భార్య అబీగయలకు వినిపించినప్పుడు అబీగయలు ఏం చేస్తా ఉంది? దావీదు వస్తే చూసుకుందాంలే, అయ్యో నా భర్త ఎంత చెప్తే అంతే, నేను నా భర్త మాటతో ఏకీభవిస్తాను అన్నదా? ఏం చేస్తున్నది అబీగయలు? చూద్దాం, చదవండి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లనెను, అమ్మా దావీదు అరణ్యములో నుండి మా యజమాని కృష్ణభాష అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే మనుషులు మాకెంతో ఉపకారము చేస్తున్నారు. మేము పొలంలో వారి మధ్యను సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయించినంత సేపు వారి రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ కీడి చేయని చేయించి ఉన్నారు గనుక అప్పుడు నువ్వు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించమని తన యజమానుడు బహు పనికి మాలవాడును ఎవరిని తనతో మాట్లాడలేను అనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 6 ద్రాక్ష గెలలను 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి. చూడండి, అబీగయలు గురించి ఏం చదువుకున్నాము? 3వ వచనము, ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. 2 కొంతమందికి ఉండవు. సుబుద్ధి ఉంటే రూపం ఉండదు, రూపం ఉంటే ఈవిడ అందంగా ఉంది కానీ ఈవిడ బుద్ధి అంతా మంచిది కాదని మనం అంటాం కదా. కొంతమంది అందము చూసి మోసపడతాం కదా. అందము వ్యర్థము, సౌందర్యము
అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మాయా నిలకడలేనిది, దాన్ని నమ్మకు మోసగించును. అందము మాయా నిలకడ, దాన్ని నమ్మకు మోసగించును. మరణము ఒకనాడు వచ్చున్, మరువకు నీ ప్రభువును రమ్ము. నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునద్దకు రమ్ము. చూడండి, అందము మాయ నిలకడలేది, అస్థిరమైనది. కానీ అబీగయలకు అందం ఉందా? ఉంది. సౌందర్యం ఉందా? ఉంది. రూపసియు సుబుద్ధి గల భార్య. కనుక ఇలాంటి భార్య నాబాలుకు దొరకడము నాబాలు యొక్క మేలుకరమైన దీవెనకరమైన కుటుంబం మనం చెప్పచ్చు. గుణవంతురాలైన భార్య దొరకట అరుదు. అబీగయలు నాబాలు దగ్గర ఉండవలసిన స్త్రీ కాదు. అతను మూర్ఖ పనులు చేసుకుంటూ పోతా ఉంటే ఈ యొక్క ఇల్లాలు ఏం చేస్తుంది? అన్నిటినీ చక్కబెట్టుకుంటూ వస్తూ ఉంది. అతను మూర్ఖ పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు. అతడు దాని గురించి కింద అతని గురించి ఏమని రాయబడిందంటే, అతను పనికి మాలిన వాడు, ఎవరితో తనతో మాట్లాడనీయడు అనేను. ఎవడు అతనితో మాట్లాడకూడదంట. పనికి మాలిన వాడితోటి ఒక రూపవంతురాలైన స్త్రీ, ఒక గుణవంతురాలైన స్త్రీ, ఒక సుబుద్ధి గల స్త్రీ కాపురం చేయడము బహు కష్టతరంగా ఉంటుంది. కానీ ఇలాగ జరిగినప్పుడు మనం అయితే ఒకవేళ నేనే భార్య అని అనుకోండి, నాబాలి భార్య అని, నువ్వు చూసావు ఎంత పని చేసావో, ఆడు చంపడానికి వస్తున్నాడు, నువ్వు సావరాదు, మమ్మల్ని ఎందుకు చంపుతావు కదా, నువ్వు సావరాదయ్యా, నీ వల్ల మాకు చావు వస్తుంది. ఈ మాటలు ఏమి ఆమె మాట్లాడిందా? ఏమీ మాట్లాడక తాను చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసింది. ఎవరు? స్త్రీ. అయ్యా నేను స్త్రీనంటే అవుతుందా పని? చెప్పండి. కొంతమంది అంటారు, అయ్యా నేను స్త్రీనండి. ఈ స్త్రీ యొక్క జీవితము మన యొక్క సంఘము. సంఘం అంటే ఏంటి? స్త్రీ. పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి. పెండ్లి కుమారుడు ఎవరు? సామ్యూయల్ రాజు కాదండి. పెండ్లి కుమారుడు ఎవరు? పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. మీరు అందరూ బుధవారం పెళ్లి కోసం ఉన్నారు కదా. బుధవారం పెళ్లి గురించి మాట్లాడటం లేదు. పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు, పెండ్లి కుమార్తె వధువు సంఘము. సంఘమంతా స్త్రీకి సూచనగా ఉంది. ఒకవేళ మనం అనవచ్చు, నేను స్త్రీనండి, నేను బలహీనమైన దాన్ని, నేను ఎలాగూ చేయగలను. ఏంటండి అందరు మొగోళ్ళు వెనకేసుకొచ్చేస్తాను అనుకుంటున్నారా? సంఘమునకు దేవుడు సూచన చేస్తా ఉన్నాడు. సంఘముగా నేను ఈ పని చేయలేను, నేను ఆ పని చేయలేనని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ ఈ యొక్క అబీగయలు సంఘమునకు సూచనగా ఉంది. ఒక స్త్రీ అయి ఉండి లోకంలో దుర్మార్గము జరుగుతూ ఉంటే, లోకంలో తన భర్త అనబడిన లోకము అంధకారముతో ఉంటే తన జీవితం కూడా అలాగే కొట్టుకుపోయి ఉండేది. ఆ యొక్క ఉగ్రతను బట్టి, నాబాలు చేసిన పాపమును బట్టి, నాబాలు మాట్లాడిన మాట తీరును బట్టి ఒక్కడిని చంపడానికి ఎంతమంది వస్తున్నారంట? 400 మంది వస్తున్నారు. 400 మంది ఒక్కడినే చంపుతారా? అక్కడ పనోళ్ళు లేపేస్తారు, గొర్రెబొచ్చు కచ్చించే వాళ్ళు లేపేస్తారు, నాబాలు ఇంటి వారిని భార్యను లేపేస్తారు, ఉన్న గొర్రెబొచ్చు అంతా ఏం చేస్తారు? పట్టుకొని పోతారు. అందుకు వస్తున్నారు 400 మంది. కానీ ఈ వార్త విన్నప్పుడు, ఈ వాక్యం విన్నప్పుడు, ఈ యొక్క దుస్థితి విన్నప్పుడు ఏం చేసిందంట? ఏం చేసింది? చదవండి. ఆమె చదవండి, మరొకసారి ఆ భాగం చదవండి. 18వ వచనం. అందుకు అబీగయలు ఏమేమి చెప్పగా త్వరపడి గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 200 అంజూరపు అడలను గార్ధబ మీద వేయించి, నాకంటే ముందుగా మీరు పోవండి,
నేను వెనక నుండి వచ్చేదనని వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి. నిన్న వచ్చినము 21వ వచనమా, ఆమె కలిసికొనెను. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన ఉపకారమునకు అపకారము చేసి ఉన్నాడని అనుకొని అతనుకున్న వారిలో మగ పిల్లవాడినైను నేను లేదా దేవుడు నాకు గొప్ప అపాయము అని ప్రమాణము చేసి. దావీదు ఎందుకోసం నాకు చెప్పాను కదా, తెల్లవారినప్పుడు నేను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయనుగా కానీ ప్రమాణము చేసెను. అతనికున్న వారిలో ఒక్క మగ పిల్లనైనను, ఒక్క మగోడిని కూడా ఉండకుండా నేను ఏం చేస్తాను, నాశనము చేస్తానని. ఎవరు వస్తా ఉన్నారు? దావీదు వస్తా ఉన్నాడు. అబీగైల్ ఏం చేస్తుంది, కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదులకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇలాగా, నేను నా ఏలినవాడా, ఈ దాస్యము నాదని ఎంచుము, నీ దాసురాలు నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలు నన్ను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడనే దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములు సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోడితనం అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవాని ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమైన యెహోవా జీవముతోడు, నీవు జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు వారిని కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. సరిపోతుంది. ఇక్కడ అబీగయలు ఏం చేస్తుందంట, అడ్డుపడుతూ ఉంది. ఎవరికి అడ్డుపడుతూ ఉంది? దావీదు కోపమునకు అడ్డుపడుతూ ఉంది. అబీగయలు సంగమునకు సూచనగా ఉంది. అబీగయలు దైవ జనాంగమునకు సూచనగా ఉంది. కీర్తనలు రాసిన గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనలు 106వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22, 23. ఎర్ర సముద్రము నద్ద భయము పుట్టించు, తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి, నేను వారిని నశింప చేసేదను. సరిపోతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ఎవరు మర్చిపోయారంట? ఎర్ర సముద్రములో ఏం పుట్టించిందంట? భయము పుట్టించు. ఏంటది? ఎర్ర సముద్రములో భయం పుట్టించు. మళ్ళీ చదవమ్మా. భయము పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మర్చిపోతే ప్రభు అన్నాడు, నేను వారిని నశింప చేసేదను. అయితే ఆయన వారి నశింప చేయకున్నట్లు ఆయన, అంటే దేవుని కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే దేవుని సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడంటే. ఎవరు? మోషే. ఇక్కడ అబీగయలు అడ్డుపడతా ఉంది, అక్కడ మోషే అడ్డుపడతా ఉంది. అక్కడ దేవుడు ఒక్కడికే అడ్డుపడుతున్నాడు. ఎవరు? మోషే. ఇక్కడ దావీదుకిని అతని సైన్యమునకు 400 మంది సైన్యమునకు అడ్డుపడుతుంది. ఎవరు? అబీగయలు. అబీగయలు ఒక దైవ భక్తి కలిగిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. మాటకు మాట ఎదురు చెప్పే స్త్రీగా లేదు. దావీదును చూచినప్పుడు, అబీగయలకి ఆస్తి లేదా?
అబీగయీలుకి ఆస్తి ఉంది కాబట్టి దావీదు నాబాలు దగ్గరకు వచ్చి, అయ్యా మేము అరణ్యంలో ఉన్నాము, మాకు ఒక కొంత భోజన ఏర్పాట్లు చేయమని ఆ భాగ్యవంతుని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాము. కానీ నాబాలు అనుకున్నాడు, నాకు ఆస్తి ఉంది కాబట్టి నేను ఎందుకు ఇస్తాను, నా ఆస్తులు నేను చిల్లుగవ్వ కూడా ఇవ్వను, నాది ఎవరు మాట్లాడ అవసరం లేదు అనుకుంటున్నాడు. కానీ ఆస్తున్నప్పటికీ, అంతస్తున్నప్పటికీ, మేడలున్నప్పటికీ, మిద్దులు ఉన్నప్పటికీ, ద్రాక్ష అడలు ఉన్నప్పటికీ, అంజూరపు అడలు ఉన్నప్పటికీ, అడలంటే పెడ లేకపోతే అస్తము లేకపోతే గుర్తు ఉన్నప్పటికీ, అంత ఎంతలోని దావీదు బయలుదేరి వచ్చే లోపలే మార్గ మధ్యలోనికి ఎదురు పడిపోయారా, పడలేదా? ఆలస్యము చేయలేదు. ఆలస్యమైతే ఉగ్రత వస్తుంది. ఇక్కడ దేవుని సన్నిధిలోని ఉగ్రత వస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి మహోగ్రత వస్తూ ఉన్నప్పుడు ఎవరు అడ్డుపడ్డారంట? ఆయన సన్నిధిని, అతడు మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ఇక్కడ దావీదు సన్నిధిని అబీగయీలు నిలబడి ఏం చేసింది? అడ్డుపడింది. నీ మీద ఉగ్రత రాకుండా ఆపుతున్న శక్తి ఏంటో తెలుసా? నీ దైవ జనాంగము. నీ మీదకి వస్తున్న ఆపదలు ఆపుతున్నది ఎవరో అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా భక్తి వల్ల నేను ఆపబడుతున్నాను, నా ప్రార్థన వల్ల అనుకుంటున్నావు. కాదు, నీ మీదకి నీ ఇంట్లో చేసిన పాపము, నీ ఇంట్లో చేసిన దుష్కార్యములు, నీ వ్యక్తిగతంగా చేసిన పాపములు, నీ కుటుంబ పరంగా చేసిన పాపములు అన్నిటిగా అడ్డుపడ్డేది నీ సేవకుడు, నీ దైవజనుడు, నీ కోసం ప్రార్థన చేయించిన దైవ జనాంగమైన నీ సంఘము. మనం అనుకుంటాము నేను చేశాను, నాకు జరిగింది, నేను 10 రూపాయలు మొక్కుకున్నాను కదా. మనం ఏమనుకుంటాం? నేను కానుక వేసుకుందాం అనుకున్నాను, నాకు జబ్బు తగ్గింది. ఆర్ఎంపీ డాక్టర్ దేవుడు కదా. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేస్తాడు? పొడుస్తాడు, సూదేసి తుడిస్తాడు, పంపిస్తూ ఉంటాడు. ఆర్ఎంపీ డాక్టర్ కాదు దేవుడు. సూదేయగానే ఏంటి సూది అంటే ఏంటి, ఇంజెక్షన్ చేయగానే 10 రూపాయలు ఇచ్చి వచ్చేస్తాం, అది కాదు దేవుడు. దేవుడు అంటున్నాడు, విరిగిన మనసే నాకు ఇష్టమైన బలి. ఇక్కడ అబీగయీలు అన్ని పంపించండి, ఇది ఇచ్చానని చెప్పండి అని ఇంటికాడ కూర్చోవచ్చు కదా. కూర్చుందా? ఆమె కూడా గాడిదకి గంత కట్టి పరిగెత్తుతూ ఉన్నప్పుడు దావీదును చూసినప్పుడు త్వరగా ఏం చేసిందంట? దిగిపోయింది. ఇలాగే ఒక వ్యక్తి దిగిపోయాడు. ఎక్కడున్నాడు అతను కూడా? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ప్రభు ఎవరో అని చూడగోరాడు. ప్రభు ఆ స్థలంలోకి వచ్చినప్పుడు జక్కయ్యా త్వరగా దిగమన్నప్పుడు అతడు త్వరగా దిగి అతను ఏం చేశాడంట? ప్రభుని తన ఇంటిలోని చేర్చుకొన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ. ఇక్కడ అబీగయీలతోటి దావీదు ప్రమాణం చేస్తున్నాడు, ఇదిగో నిన్ను బట్టి నేను రక్షిస్తా ఉన్నాను, నిన్ను బట్టి నేను కీడు చేయను, నీ యొక్క మంచి గుణములు, నీ యొక్క సుగుణములు బట్టి నేను అపకారము చేయను అని వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగిందో చూద్దాం. చూడండి కిందకి, మనం ఇంకా కొంచెం కిందకు వస్తే అదే అధ్యాయము 38వ వచనము 37వ వచనం చదవండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియచెప్పగా భయము చేత అతడి గుండె పగిలెను. అతడు రాత్రి వలె బిగిసిపోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు ఏమైపోయాడంట? చనిపోయాడు. ఈవెన్ భయం చేత ఏమైపోయింది? గుండె పగిలిపోయింది. ఈ సంగతులన్నీ తెలియజేసినప్పుడు, ఈ సంగతులు దావీదుగా వచ్చాడు, ఇలాగ చేయాలనుకున్నాడు, ఇలాగ చేస్తానని చెప్పినప్పుడు నాబాలుకి ఏమైపోయిందంట? హార్ట్ అటాక్ వచ్చేసింది. గుండె పగిలిపోవడం అంటే ఏంటి? హార్ట్ అటాక్ వచ్చింది. రక్తపోటు ఎక్కువైపోయింది. 10 దినముల కోమాలో ఉన్నాడు. 10 దినముల స్పర్శ లేకున్నాడు. బిగిసిపోయాడు. అంటే ఏమైపోయాడు? కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? నాబాలు. 10 దినములు అయిపోయిన తర్వాత యెహోవా అతని మొత్తినందున అతను ఏమైపోయాడంట? చనిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత నుంచి ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. విజయవాడ ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను అదే ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం వస్తూ ఉన్నాడు. అయ్యా ప్రభా, ఎంతోమంది కొట్టుకుపోతూ ఉన్నారు, శవాలయం వెళ్ళిపోతూ ఉన్నారు, పశువులు వెళ్ళిపోతూ ఉన్నాయి, మేకలు వెళ్ళిపోతూ ఉన్నాయి, గొర్రెలు వెళ్ళిపోతూ ఉన్నాయి.
ఎవరైనా ఆపగలరా? మనం అనుకుంటున్నాం ప్రభుత్వం ఏం చేయలేదని. ప్రభుత్వం చేసిన ఆయనకి ప్రభుత్వం చేతిలో అది ఉంటుందా? లేదు. దేవుని ఉగ్రతని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. అయ్యో ప్రభుత్వం చేయలేదండి, ముఖ్యమంత్రి చేయలేదండి, మంత్రులు పని చేయలేదు, ఇవన్నీ వ్యర్థమైన మాటలు. దేవుని ఉగ్రతను జయించడానికి ఎవరికి అంత శక్తి ఉంటుందా? ఉండదు. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? ఫరో మీదకు వచ్చింది. ఫరో మీదకు ఉగ్రత వచ్చినప్పుడు అది ఎర్ర సముద్రంలోనికి వెళ్ళి తన కాల్బలంతో, తన యుద్ధ రౌతులతోటి వారందరినీ పట్టుకోవాలనుకున్నాడు. వారి యొక్క రౌతులు కాల్బలం ఏమైపోయింది? ఎర్ర సముద్రం జల సమాధి అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు పాపం ఎక్కడ విస్తరిస్తే కృప అక్కడ అపరిమితంగా ఉందని మాటతోటి మనం కొట్టుకెళ్ళిపోతున్నాం. కానీ దేవుని ఉగ్రతను ఆర్పడానికి సరైన భక్తి జనాంగము లేదు. విజయవాడ చూసినట్లయితే, విజయవాడ ప్రాంతము చూసినట్లయితే, ఒక పక్కన మహమ్మదీయ దేవాలయాలు, ఒక పక్కన హైందవ దేవాలయాలు, ఒక పక్కన క్రైస్తవ గుళ్ళు కూడా వీధి వీధికి ఉంటాయి. దగ్గరగా ఒక 3000-4000 చర్చిలు ఉంటాయి విజయవాడలో చూస్తే. ఎక్కడ చూసినా ఆదివారం మైకులు మోగుతాయి, కానీ నిజమైన భక్తి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఎవరు? అబ్రహాం అంటా ఉన్నాడు. అబ్రహాం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభా సొదొమ గొమొర్రా పట్టణమును నువ్వు ఎంతమంది ఉంటే నాశనము చేయవు. అక్కడ ఎంతమంది కావాలన్నాడు. ఆ భాగం చూసి మనం ముగిందాము. ఆది కాండంలోకి వచ్చి ఆ భాగం చదవండి. ఆది కాండము 18వ అధ్యాయం 31వ వచనము. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎంతమంది అంట? 20 మంది ఉంటే అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, 20 మంది ఉంటే నేను అక్కడికి సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము చేయనని చెప్తున్నాడు. ఇంకొకసారి మాట్లాడతానంటున్నాడు. అక్కడ 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి నేను అతన్ని నాశనము, ఆ ప్రాంతము నాశనము చేయనని చెప్పాడు. మొదట ఎంతమంది అంట? మొదట ఎంతమంది? మొదటి నుంచి చదవండి అమ్మా. 28వ వచనంలో ఎంతమంది? 50 మంది ఉన్నారు. 28వ వచనంలో ఎంతమంది? 50 మంది అన్నారు. 29వ వచనంలో 40 మంది అన్నారు అక్కడ కదా. ఇంకా చదవండి 30వ వచనంలో 30 మంది. తర్వాత ఎన్నో వచనము? 31వ 25 మంది కనబడదురేమో అన్నాడు. తర్వాత ఎన్నో వచనము? 32వ వచనంలో 10 మంది అని అక్కడ అడిగాడు. ఆఖరికి 10 మంది కూడా అక్కడ లేరు. యెహోవా అబ్రహాముతో మాట్లాడ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి ఎంతమంది కావాలనుకున్నాడు దేవుడు? 10 మంది ఉంటే సొదొమ గొమొర్రా పట్టణము నేను నాశనము చేయను. విజయవాడ పట్టణం అతలకుతలమైందంటే 10 మంది కూడా లేరేమో. అయ్యో పెద్ద సంఘాలు ఉండొచ్చు, పెద్ద మంది దైవ జనాంగం ఉండవచ్చు, క్రైస్తవ మందిరములు ఉండవచ్చు. నీ యొక్క దేవాలయము, నీ మందిరము, నీ సంఘము ప్రపంచానికి ఆధారము కావాలి. ఒక్క స్త్రీ ఎవరు? అబీగయలు 400 మందిని ఏం చేసింది? ఆపిందా? ఆపలేదా? అయ్యో మగవాళ్ళతో నేనే మాట్లాడతానండి కదా. మనమైతే మగవాళ్ళతో నేనే మాట్లాడతానండి, వాళ్ళేమో యుద్ధం మీదకి వచ్చేస్తా ఉన్నారు, ఈ దిక్కుమాలోడు సావడేంటి మమ్మల్ని చంపుతున్నాడు అని ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళమి. కానీ ఒక్క స్త్రీ భర్తకు తెలియకుండా 400 మందికి భోజన ఏర్పాట్లు చేసి అన్నీ చేసి ఇంట్లో భర్తకు తెలియకుండా ఒక మంచి పని చేస్తా ఉన్నాడు, భర్తకి ఏమీ చెప్పకుండా ఆమె కూడా పరుగున వెళ్ళి దావీదును చూసినప్పుడు గుర్రము గాడిద దిగి సాష్టాంగ నమస్కారము చేసింది. తన ఇంటి వారందరిని రక్షించుకోగలిగింది, తన బిడ్డలు రక్షించుకోగలిగింది, తన పని వాళ్ళని రక్షించుకోగలిగింది, తన వారందరినీ రక్షించుకోగలిగింది. అయ్యా నేను ఇలాగ చేశాను, అయ్యో అతని మీదకి వచ్చి చంపాలనుకున్నాడు. ఈ వార్త విన్నప్పుడు ఏం చేశాడంట? అతని గుండె పగిలిపోయింది, రక్తపోటు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోయాడు, అపాయం వచ్చాడు ఊహించుకున్నాడు.
10 దినములు అతడు బిగిసిపోయి ఉండిపోయాడు. 10వ దినమందు దేవుడు అతన్ని మొత్తినందున అతడు ఏమైపోయాడంట, చనిపోయాను. ప్రియమైన దేవుని సంగమా, ఉగ్రత ఆగుతుంది కదా అని, దేవుని ఉగ్రత మన మీదకి రాలేదు కదా అని ఎక్కడో విజయవాడలో జరిగిందిలే, ఎక్కడో ఖమ్మంలో జరిగిందిలే, ఎక్కడో హైదరాబాద్లో జరిగిందిలే, ఎక్కడో మేఘాలయలో జరిగిందిలే, ఎక్కడో ఇంఫాల్ మణిపూర్లో జరిగిందిలే, నేను క్షేమంగా ఉన్నాం అనుకుంటామేమో. దేవుని యొక్క ఉగ్రత వస్తే ఏ మనుష్యుడు తప్పించాడు. ఏంటంట, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు వస్తుందా? రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. దేవుని ఉగ్రత ప్రబలమైపోతా ఉన్నది. జల ప్రళయం వచ్చినప్పుడు నోవా ఏమన్నారు, తలుపు తీ, మేము కూడా గోడలోనికి వస్తామన్నారు. ముందేమన్నారు, ఈ నోవా వాడ తయారు చేస్తున్నాడు, ఈ ముసలికి ఏం పని లేదు, కీలు పోస్తున్నాడు, ఇంత ఎత్తు ఉండాలన్నాడు, ఇంత పల్లం ఉండాలన్నాడు, ఏనుగు ఒకటి తెస్తున్నాడు, ఏనుగుతో పాటు ఆడేడుగు తెస్తున్నాడు, గుర్రము తెస్తున్నాడు, గుర్రముతో ఆడుగుర్రం తెస్తున్నాడు, అది చేస్తాడు, ఈడికి పిచ్చి పట్టిందిరా అనుకున్నారు. కానీ ఉగ్రత వచ్చినప్పుడు యోనా యొక్క వాడ జలముల మీద, ఆ నీరు మీద అల్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడు. రక్షించేవాడు ఒక్కడును లేడు. రక్షించేవాడు దేవుడే. వాడ తలుపు కిటికీ ఏం చేశాడు, బిగించేసి తాళం దేవుడు చెవులు పెట్టుకున్నాడు. ఎందుకంటే యోనా కొంచెము నోవహ నిద్రపోట్లేదు అయితే మీరు నోవహు ఒకవేళ జాలి పడతాడేమో. ఎందుకంటే ఆ తామునెళ్ళి ఈ తామునెళ్ళి పిల్లలు యవనస్తులు ఏదో మిఠాయి కొనిచ్చుంటారు నోవహుకి కదా, లేదా అది కొనిచ్చారు కాబట్టి నోవహుకు జాలి పడి తలుపు తీస్తాడు అనుకున్నారు. కానీ నోవహు అడ్డుపడడానికి అవకాశము లేదు. మోషే అడ్డుపడ్డాడు, ఇశ్రాయేలు ఉగ్రతను ఆర్పాడు. అబిగైలు అడ్డుపడింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. తర్వాత ఆమె విధవరాలుగా దావీదు వదలలేదు. తర్వాత ఆమెను ఒంటరిగా దావీదు వదలలేదు. ఇదిగో దావీదు అంటా ఉన్నాడు, ఈమె కూడా నా యొక్క ఇంటిలోనే ఒక భాగస్రాలు కావాలి. కనుక ఆమెను విధవరాలు కానీ తన భర్త చేసిన దాన్ని బట్టి వదలకుండా దావీదు ఏం చేశాడు, ఆమెను వివాహము చేసుకున్నాడు. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. రాజ్యము నందు నేరాణినిగా, రాజ్యము నేరాణినిగా, రమ్యముగా నందనుగా, రమ్యముగా ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం, ముఖము మనోహరం, ప్రియుని ముఖము మనం. రాజగు దావీదు వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఉగ్రతను ఆపేసింది అబిగయలు, ఆ రాజ్యంలో అబిగయలు ఏమైపోయింది, రాణి అయిపోయింది. ప్రియమైన దేవుని సంఘమా, లోకమైనకు వచ్చే ఉగ్రత ఆపడానికి దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం అనుకుంటాం మనం బాగోవాలని, మన ఆరోగ్యం బాగోవాలని, మన ఇంటి వారు బాగోవాలని, అందరూ బాగోవాలని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉగ్రతను ఆపితే రాజ్యంలో నీవు నేను ఎలా ఉంటాము, రాణి వలె ఉంటాము. అబిగయల జీవితం ఒక పాఠం నేర్పిస్తుంది. నాబాలు మూర్ఖత మనలో ఉంటే, నాబాలు యొక్క జీవితం మనలో ఉంటే ప్రభు అంటాడు, నువ్వు అబిగయల వలె ఉగ్రతను ఆపేవానిగా, ఉగ్రతను ఆపే స్త్రీగా ఉంటే నీకు మేలు. నిన్ను బట్టి నీ కుటుంబానికి మేలు, నిన్ను బట్టి నీ యొక్క గ్రామానికి మేలు, నిన్ను బట్టి నీ దేశానికి మేలు, నిన్ను బట్టి ప్రపంచానికి మేలు. ఎన్నిటికి కారణం ఏంటంటే దేవుని ఉగ్రతను ఆపాలి.
దావీదు ఉగ్రతను ఆపింది. 400 మందిని ఒకే స్త్రీ జయించింది. స్త్రీగా ఉన్న సంఘమైన నీవు నేను దేవుని ఉగ్రతను ఆపుతామా? అలా దేవుని ఉగ్రతను ఆపినట్లుగా, ఆయన శక్తిని మనం పొందినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి, లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు మాచరపడ లేచి నిలబడి ప్రార్థన చేయండి. అందులోనే ప్రార్థన చేయండి. మన చేతులు ప్రభుతో వ్యక్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ ఉగ్రత ప్రపంచం మీద ఉంది. ఈ తుఫాన్లు, ఈ వరదలు, ఆయుధాలు మేము చూసినప్పుడు ప్రభా, నీ శక్తిని మేము, నీ యొక్క ఉగ్రత మేము దగ్గర అయిపోతుంది గ్రహం మాకు దయచేయండి. అందరి చేతులకి ప్రార్థన చేద్దాము. మా చేరుపల్లి వరకు అందరూ నిలబడి ప్రార్థన చేయండి. ప్రభా, నీ ఉగ్రతము ఆపడానికి దేవతని అభిగాయల వంటి సుబుద్ధి మాకు దయచేయండి. అభిగాయలను మంచి హృదయం మాకు దయచేయండి. ఇతరుల సత్కార్యం చేసే మనసు మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, నీ శక్తి మాతో ఉంచండి, నీ బలం మాతో ఉంచండి, నీ కృప మాతో ఉంచండి. ప్రభా, అయ్యో లోకం ప్రపంచం అతలోకుతలం అయిపోతా ఉంది. ప్రపంచం మీద ఉగ్రత వస్తా ఉంది. ప్రభా, మేము ఇంకా తిని త్రాగి మేము సంతోషంగా ఉండనివద్దు. ప్రభా, నీకోసం మొర్ర పెట్టాలి. ప్రభా, నీకోసం వేదన పడాలి. ప్రభా, అయ్యో దేశమా అంగలాక్షం అంటున్నావు, దేశమా గోనమంట కట్టుకోమన్నావు. ప్రభా, సంఘంతోనూ మాట్లాడుతూ ఉన్నావు. అభిగాయాల వంటి స్వభావం మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. అందరిలోని ప్రార్థన చేయండి. ప్రభా, నీ ఉగ్రత మాకు దూరమవును గాక. ప్రభా, నీ శక్తి మాతో ఉంచండి. అభిగాయాల వంటి సుబుద్ధి మాకు దయచేయండి. అభిగాయాల వంటి దీనమైన మనసు మాకు దయచేయండి. అభిగాయాల వంటి ఒంటరి పోరాటంలో జయం పొందే భాగ్యం మాకు దయచేయండి. ప్రభా, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, మా రాష్ట్రం అతలాకుతలమైపోతా ఉంది. ప్రభా, ఈ వరదలు మేము చూసినప్పుడు మేము గోను బట్టి కట్టుకోవాలి, అంగలార్చాలి, ఓదార్చబడాలి. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి. శాంతి సమాధానం లేని స్థితిలో ఉన్నాము. గుండె బద్దలైపోయే పరిస్థితులు మా మధ్యలో ఉన్నాయి. ప్రభా, వాటన్ని కోసం ప్రార్థించి ప్రార్థన చేయాలి. ప్రభా, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ శక్తి మాతో ఉంచుము, నీ దయ మాతో ఉంచుము. ప్రభా, అభిగాయల వంటి మాకు దయచేయండి. ఒంటరి పోరాటంలో జయం మాకు దయచేయండి. దావీదు జీవితంలో అభిగాయలు అడ్డుపడినప్పుడు ఆమె జీవితంలో అది రాణిగా తయారైంది కదా. ప్రభా, మేము ఈ సంఘంలో ఉన్నాము, ఈ సమాజంలో ఉన్నాము, నీ బిడ్డలుగా ఉన్నాము. నీ ఉగ్రతకు అడ్డుపడే భాగ్యం మాకు మీరు దయచేయండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. నీ ప్రభావం మాకు దయచేయండి. ప్రభా, నీ శక్తి చేత మమ్మల్ని దర్శించి మీరే మహిమఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంద లేచి నిలబడి ఉండగానే ప్రభు దినం గనుక పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. స్త్రీలోని హెప్సిబమ్మ గారు, అలాగే పురుషులు ఆనక్ గారు కానుకలు చేస్తారు. నెల్లూరులోని పురుషుల పక్కన ఇసాక్ గారు, అలాగే స్త్రీల పక్కన రేబగమ్మ గారు కానుకలు స్వీకరిస్తారు. పాట పాడుకుందాము. భయమేలా జనులారా ప్రియ రక్షకుని చేరని. ఎన్న పాట? 41వ పాట. 41వ పాట పాడుకుందాం. భయమేలా జనులారా. మీ బైబిల్ తీసి మీ చేతితో పట్టుకోండి. కానుకలు పట్టే వారికి ఇబ్బంది లేకుండా వారికి మీరు చోటు ఇచ్చి కొంచెం గ్యాప్స్లో నించవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధన గీతంలో 41వ పాట. భయమేలా జనులారా ప్రియ రక్షం జయశీలం డౌన్ భయభక్తులతో ప్రార్థింపన్. భయమేలా జనులారా ప్రియ రక్షం వేషభాషలు మాని మోసమాగము దోషంబోలను బాపున్ నీ సురక్షకుని యాసించు. భయమేలా జనులారా ప్రియ రక్ష
నాయసని ఎన్నాళ్ళో పాపములో ఎన్నాళ్ళు పాపములో ఈ బోలాడొచ్చునుండెదావు భయమేలా జనులారా రక్ష. దయచేసి కూర్చోండి. ఆఖరి వచనం కోరదువా యా ప్రభుని చేరదువా కోరెడవారిని నేడే కోరెడవారిని కోరికధీరను రక్షించు భయమేలా జనులారా ప్రియ రక్షకుని జయశీలండవు యేసు జయశీలండవు భయభక్తులతో ప్రార్థింపన్ భయమేల జనులారా ప్రియ రక్షకుని చేరన్. జయంగల దేవాని ఘనమైన పాదాల కొందనాలు. నువ్వు ఇచ్చిన వాక్యంకై నీ కొందనాములు. నాబాలు ఒక మూర్ఖుడు, మొరటివాడు, ఎవరు కూడా అతనితో మాట్లాడితే సరైన సమాధానం చెప్పేవాడు కాదు. చివరికి అతని జీవితంలో గుండెపోటు వచ్చి 10 దినముల దేవ బిగిసిపోయి కోమాలో ఉండి చనిపోయాడు. అలాంటి ఉగ్రత రాకుండా, తన ఇంటి వారి మీదకి అలాంటి దోషము రాకుండా అబిగయలు స్త్రీ అయి ఉండి ఒక్కదే ఒంటరి పోరాటము చేసి జయం పొందింది. తన ఇంటి వారిలో ఒక్క మగపిల్లాడు కూడా లేకుండా హతము చేయాలని దావీదు చూస్తున్నప్పుడు స్త్రీ ఒంటరిగా ఉండి సత్కార్యం చేయుటకు సుబుద్ధితో ముందుకు వెళ్ళింది కదా. దేవా తండ్రి, ఇతబడిన వాక్యం ఆరోగ్యంలో మా జీవితంలో ఫలించే భాగ్యం దయచండి. తీయబడిన కానుకలు, ప్రతిష్టార్పణలు, దశంభాగములు దేవా తండ్రి, దేవా నీకోసము బియ్యం తీసుకొచ్చిన వారు ఏ రకమైన కానుకలు అర్పణలు తీసుకొచ్చినప్పటికీ వాటన్నిటిని దేవా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. సమస్తం నీ సేవ మహిమ దోపయోపట కృప దయచేయండి. లైవ్ ద్వారా వాక్యం విన్న మా ప్రియ బిడ్డలను, మా చేరపరం సంఘ బిడ్డను, ఆయా ప్రాంతాల గృహాల్లో ఉండి వాక్యం విన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వర్షం వాతావరణ యొక్క ప్రభావం ఎక్కువ కాకుండా, వరదల తుఫాను వల్ల మా ప్రియులు ఎవరు నష్టము కాకుండా నీ ఉగ్రత ఆపే శక్తిని, ధైర్యమును, స్వబుద్ధిని, మోసే వంటి స్వభావమును, అభిగయాలు వంటి సుబుద్ధిని మేము ధరించుకునే భాగ్యం నాకు అందరికీ మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడైండి నడిపించి కాపాడను గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వినండి. మా చెరపాలెం వారు మరొకసారి వినాలి. మనకి యానివర్సరీ వచ్చే నెల 6వ తారీఖున ఆదివారం సాయంకాలం 6:30 గంటలకు జరుగుతుంది. మా చెరపాలెం వారు గమనించండి. అందరికీ దాదాపుగా చీరలు తీసుకున్నారు, మగవాళ్ళు కూడా షర్ట్లు తీసుకున్నారు. తీసుకుని వారు ఇంకెవరైనా ఒకరిద్దరు ఉన్నట్టున్నారు, వారు కూడా తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మనకి ఈ నెల 11వ తారీఖున ఇక్కడ శ్రీన్ గారు అలాగే ప్రేమల వారి యొక్క కుమార్తె ప్రదానం జరుగుతూ ఉంది. కొంతమంది వస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణము ఏర్పాట్లు మీరు చూసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. 12వ తారీఖున మనకి పెందుర్తిలోని ఎవరు ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుంది కనుక ఈ విషయము ఈ గాంధీనగరం సంఘస్థులు, మా చెరపురం సంఘస్థులు కూడా గమనించండి. 11 ప్రధాన కార్యక్రమము, 12 వివాహం జరుగుతుంది. 11 ఉదయము అంటే బుధవారం ఉదయము 10 గంటలకు జరుగుతుంది. అందరూ సకాలానికి రండి. ఈ సకాలానికి వస్తే భోజనం కూడా సకాలానికి పెట్టబడుతుంది కనుక అందరూ టైంకి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడి నుంచి పెందుర్తి వెళ్ళడానికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు. మరి మీరు ఎంతమంది వస్తున్నారు దాన్ని బట్టి చెప్తే
వారు ఎంతమంది బస్సు 55 మందికి అని వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక మరి కుటుంబానికి ఒకళ్ళ ఎంతమంది అమ్మా ప్రేమలో వచ్చిందా ఎంతమంది కుటుంబానికి ఒక ఓటే అంట. సరే కుటుంబానికి ఒక్కళ్ళ చెప్పున మరి ఎందుకంటే బస్సులోని 55 మంది పట్టరు. మీరు మీ సొంత వాహనాలు వస్తే ఎంతమంది వచ్చినా పర్లేదు, మరి బస్సులో ఒకరికే పర్మిషన్ కనుక మరి కుటుంబంలో ఎవరు వస్తున్నారో ఉంటే మీరు ఎవరు వస్తున్నారో తెలియజేస్తే ఇంకా ప్లేస్ ఉంటే మిగతా వాళ్ళకి కూడా అవకాశం, అప్పుడు 2 రావచ్చు 3 రావచ్చు, వాళ్ళు చూసుకుంటారు. కనుక ఒకళ్ళు అన్నారు కదా అని అందరూ చల్లబడిపోతే బస్ ఖాళీగా వెళ్ళిపోతుంది. కనుక వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పేర్లు తెలియజేస్తే ఇంకా బస్ సీట్లు ఖాళీ ఉంటే మరి ఎక్కకపోయినా డబ్బులు కట్టాలి కనుక మీరు దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయమై గమనించండి. ఇంకా మళ్ళీ మాచారపాల వారు ఇంకా సౌండ్ బాక్సులకి సౌండ్ సిస్టమ్కి డబ్బులు ఇవ్వాల్సిన వారు ఎవరైనా ఇస్తే వాళ్ళ పేర్లు చదవండి, ఇచ్చిన వారి పేర్లు ఈ వేళకి ఎంత కూడిందో కూడా చదివి వినిపించవలసిందిగా జాన్ మార్క్కి అలాగే సుసన్న టీచర్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా విషయాలు అక్కడ వారు మాట్లాడతారు. లైవ్లో ఉన్న వారి సెలవు తీసుకుందాం.